ప్రళయమంతా జలమయమై చీకటిగా ఉండేది. అప్పుడు మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. ఆయన నాభి నుండి ఒక తామర పుష్పం మొలిచింది. ఆ పద్మంలో బ్రహ్మదేవుడు జన్మించాడు. అందుకే ఆయన్ని పద్మజుడు అంటారు. బ్రహ్మదేవుడు లేచి చూస్తే చుట్టూ ఏమీ కనిపించలేదు, కేవలం జలం, చీకటి. అప్పుడు ఆయన తనను తాను సృష్టి చేసుకొని లోకాలను సృష్టించాలని అనుకున్నాడు. మొదట ఆయన మనస్సు నుండి మానసపుత్రులు జన్మించారు. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, దక్షుడు, క్షుడు, నారదుడు మొదలైనవారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కొనసాగించాలని మానవులను సృష్టించాడు. బ్రహ్మదేవుడు తనను తాను 2 భాగాలుగా విభజించుకున్నాడు. ఒక భాగం పురుషుడు, మరొక భాగం స్త్రీ. వీరిద్దరూ మొదటి మానవ దంపతులు. వీరి ద్వారా మానవజాతి ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు వారికి ధర్మం, కర్మ, వేదాలు బోధించి సృష్టి విస్తరణకు మార్గం చూపాడు. ఇద్దరూ బ్రహ్మదేవుడి ఆశీస్సులతో సంతానం కలిగి మానవజాతిని విస్తరింపజేశారు. వారికి మొత్తం 5 పిల్లలు జన్మించారు. 2 కుమారులు, 3 కుమార్తెలు. ఈ విధంగా మానవజాతి, దేవతలు, ప్రజాపతులు, రాజవంశాలు ప్రారంభమయ్యాయి.